నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ప్రేమలో ఎదగాలి, కృపలో ఎదగాలి. ఏ క్షమాపణ అయితే మనం దేవుని దగ్గర నుండి పొందుకున్నామో, అన్మెరిటెడ్ గ్రేస్ ఏ విధంగా దేవుడు మనకిచ్చాడో, అలాంటి క్షమాపణ హృదయాన్ని మనం ఇతరుల పక్షంగా కూడా ఏం చేయాలా? కలిగి ఉండాలి. కొంతమంది ఎవరైనా విషయంలో తప్పు చేసి సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయరు. తరతరాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది, కానీ ఆ సారీని ఇంకా హోల్డ్లోనే పెట్టి ఉంచుతారు. దేవుడు అలాగే నీవు పాపక్షమాపణ కోరినప్పుడు నిన్ను కూడా హోల్డ్లో పెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది? నీ పాపాలు క్షమించబడడానికి కొంచెం టైం కావాలమ్మా అని దేవుడు అనుంటే నీ పరిస్థితి ఏం కావాలి? చాలాసార్లు ఎవరినో క్షమించడానికి ఇంత కష్టపడిపోతున్నావు, భార్యను క్షమించడానికి కష్టపడుతున్నావు, భర్తను క్షమించడానికి కష్టపడిపోతున్నావు, లేదా స్నేహితులను క్షమించడానికి కష్టపడిపోతున్నావు. ఏంటి సంగతి అంటే, లేదండి నేను క్షమించలేనండి. హృదయాన్ని కఠినం చేసుకుని ప్రేమ లేకుండా ద్వేషంతో అహంభావంతో నింపబడిన జీవితాలు. దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం జరిగిస్తుందా? లోబడుతున్నావు దేవుని మాటలకు? ఆయన శాసనములను, ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు శాసనం చేశాడు అంటే అది సర్వలోక ప్రయోజనార్థమై చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పారు అంటే ఆ మాటలో మనకు ప్రయోజనకరమే కానీ మనకు నష్టకరం కాదు. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇప్పుడు చూడొద్దులేండి, చెప్పండి. 176. వండర్ఫుల్. 176 వచనాలు ఉంటాయి. దానిలో శాసనములు అనే మాట ఎన్నిసార్లు ఉందో నాకు తెలుసు. మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శాసనములు అనే మాట 119వ కీర్తనలో ఎన్నిసార్లు ఉందో మీరు కనిపెట్టండి. ఎన్నిసార్లు ఉందో ఆ ఒక్క కీర్తనలోనే. బైబిల్లో చాలా చోట్ల శాసనము అనే మాటలు మనకు కనబడతాయి, కానీ ఒక్క 119వ కీర్తనలోనే శాసనం అనే మాట ఎన్నిసార్లు ఉందో, ఆ మాటకు ముందు వెనకాల ఏ మాటలోనే ఒకసారి గమనించండి. ఒక 3 మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను, మిగతావి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్ పూర్తి చేయండి. 14వ వచనం చదువుతాం. 119వ కీర్తన 14వ వచనంలో శాసనం అనే మాటను దైవజనుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో గమనిద్దాం. 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నేను ఏం చేస్తున్నాను? దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవుని శాసనములకు లోబడేవాడికి ఏముందట? సంతోషం ఉంది. సంతోషం అనే సినిమా చూడడం వల్ల వచ్చే సంతోషం కాదు ఇది. సర్వ సంపదలు దొరికినట్టుగా, ఆల్ ట్రెజర్స్. ప్రపంచంలో సంపదల కోసం వెతికేవాళ్ళు కొంతమంది, ట్రెజర్స్ కోసం వెతికేవాళ్ళు ఉన్నారు చాలామంది. దాన్ని ట్రెజర్ హంట్ అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? ట్రెజర్ హంట్. భక్తుడా, మీ ఇంటి కింద 3 బిందులు ఉన్నాయి, లంకి బిందులు అనగానే ఎప్పుడు తవ్వేద్దాం సార్? ఎవరు ఒప్పుకుంటారే తవ్వడానికి? ఎవడో అంటాడు మీ ఇంటి కింద 3 లంకి బిందులు ఉన్నాయి, నాకు ఇప్పుడే కనబడుతున్నాయి. ఆ లంకి బిందులు 3 చుట్టూ 3 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దయ్యాలను పోగొట్టాలంటే ఏం చేయాలా? పూజలు, యజ్ఞాలు, హోమాలు, అరుపులు, కేకలు, నిమ్మకాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, కారము, ఇవన్నీ తీసుకొచ్చేస్తే 3 దయ్యాలను పోగొట్టేసి 3 బిందులు వస్తే నువ్వు ఒకటి, నేను ఒకటి, నా భార్య ఒకటి తీసేసుకుందాం. అదేనా ఆ సంపదలో మనకు కావాల్సింది? వాట్ ఆర్ ద ట్రెజర్స్ వి ఆర్ స్ట్రైవింగ్ ఫర్? బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా సర్వ సంపదలు దొరికినట్టుగా నీ మాట నాకు దొరికితే, నీ వాక్యం నాకు దొరికితే అదే సర్వ సంపదలయ్యా. కెన్ యూ కన్సిడర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ ట్రెజర్ ఇన్ యువర్ లైఫ్? నీ చేతిలో దేవుని గ్రంథము, దేవుని సంపద అనే విషయం నీకు తెలుసా? ఐ ట్రీట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ ట్రెజర్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నేను ఒక సంపదగానే ట్రీట్ చేస్తాను. అందును బట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను. భోజనం లేకపోయినా ఉండగలను, కానీ వాక్యం చదవలేకపోతే ఉండలేను. ఒకవేళ నేను ఒక రోజంతా ఫ్లైట్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఫ్లైట్లో కూడా నా బైబిల్ తీసి చదువుతాను నేను, దేవుని వాక్యాన్ని చదువుకుంటే. అండ్ దట్ గివ్స్ మీ అన్ యాక్సెస్ టు షేర్ ద గాస్పెల్. నేను అలా బైబిల్ చదువుతుంటే కొంతమంది చూస్తూ ఉంటారు, ఈయనేటి ఇంతలా చదివేస్తాడు బైబిల్ అని. ఏదో ప్రశ్న అడుగుతారు, బైబిల్ ఎందుకు చదువుతారండి? ఏముందండి దానిలో? ఆ ఒక్క ప్రశ్న చాలు, 1 గంట గంటన్నర వాళ్ళకి ఏం చెప్పేయచ్చు? సువార్త. God gives us an access. The word of God is the wealth to us, a treasure to us. నాకు సర్వ సంపదలు దొరికేసే ప్రభువా, నీ శాసనముల మార్గంలో నేను సంతోషిస్తున్నాను. 31వ వచనం తీయండి. 119వ కీర్తన 31. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. ప్రభువా నీ శాసనములను ఏం చేశాను? నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నన్ను ఈ సమాజంలో ఏం పడనీయొద్దు? దేవుని శాసనములను హత్తుకున్నవాడు ఏ విషయంలోనూ సిగ్గుపడడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దే విల్ నెవర్ పుట్ టు షేమ్. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ఎప్పుడు గౌరవప్రదంగా జీవించగలరు. వారు ఏనాడు సిగ్గుపడరు.
దేవుని వాక్యం, ఆయన శాసనములను హత్తుకొనుట. మూడో మాట చూడండి, 119 కీర్తన, ఈసారి 111 వచనం. Psalm 119 and 1 verse 111. నీ శాసనములు నాకు హృదయానందకరములు. మాకు ఏ ఆనందకరములు? హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని. అది ఏ స్వాస్థ్యం అంటది? చెరిగిపోని స్వాస్థ్యము, తరిగిపోని స్వాస్థ్యము, ఎవరు ఎత్తుకుపోని స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. కొంతమంది కొన్ని భావించుచున్నాననే మాట వాడుతూ ఉంటారు. ఈ భావన ఎప్పుడైనా వచ్చిందా నీలో? నేను అలా భావించుచున్నానండి, ఇలా భావిస్తున్నానండి, అవన్నీ మంచిదేనండి, కానీ ఇలా ఎప్పుడైనా భావించావండి? దేవుని శాసనములను నిత్య స్వాస్థ్యముగా, ఇటర్నల్ ట్రెజర్, దేవుని శాసనములు నిత్య స్వాస్థ్యముగా నేను భావిస్తున్నాను. ఇది ఎవరు నా నుండి తీసివేయని ఆస్తి. నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారేమో, వజ్ర వైడూర్యాలు తీసుకుపోయే వాళ్ళు ఉంటారేమో, లేకపోతే ఆస్తులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారేమో, స్థలాలు కబ్జా చేసేవాళ్ళు ఉంటారేమో, నీకున్న సమస్తాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే దాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎవరు ఉండరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టేశాయి. జాన్ మిల్టన్ ఒక సందర్భంలో అంటాడు, ప్రపంచంలో ఏదైనా విషయంలో బైబిల్ కనుమరుగైపోతే నేను మొత్తం బైబిల్ అంతా రాస్తానన్నాడు ఆయన. ఒకవేళ అదే అవకాశం మనకిస్తే ఎన్ని వచనాలు రాస్తాం మనం చెప్పండి? ఎన్ని అధ్యాయాలు రాస్తాం? అధ్యాయాల వరకు ఎందుకంటే ముందు ఉన్న విషయ సూచికే మనం రాయలేమండి. ఆది కాండం తర్వాత ఏముందమ్మంటే ప్రకటన ఉంది కదండి, అది చివరి ఉంటుంది కదమ్మా. అంతేనండి, మనకి ఎండింగ్ అండ్ బిగినింగ్ వస్తే చాలండి. కనీసం ఆ విషయ సూచికైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, వరుసగా అయినా రాయగలవమ్మా నువ్వు? ఆ పట్టుదల ఎప్పుడైనా పట్టుకున్నావా? 1986లో పెళ్ళి అయితే భర్త అప్పటి నుండి ఇప్పటిదాకా చేసిన పనులన్నీ రాసేసావు పుస్తకంలో. ఒకవేళ పుస్తకంలో రాయకపోయినప్పుడు రాసేయమంటే మొత్తం టౌల్ రాస్తావు, భర్త చేసిన కీళ్ళన్నీ కూడా. మరి దేవుని వాక్యం రాయగలవా? కొన్ని వచనాలైనా కడదా పెట్టే అనుభవం నీలో ఉందా? కొంతమందికి పాపం విషయంలో, పాప సంబంధ విషయాల్లో ఎంత మెమరీ ఉంటుందంటే, హిందీ పాట, సినిమా పాట ఒక్కసారి వింటే చాలు, చెప్పండి, ఇక ఎంతకాలమైనా అది బ్రెయిన్లో అలాగా ఉండిపోద్ది. పోయిన ఆదివారం ఏ ప్రసంగం చెప్పారో, దైవ విషయంలో ఆత్మీయ తండ్రి గారు అంటే బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు అది మాత్రం అడగండి. మా పక్క ఆవిడ రాసింది ప్రసంగం చూశాక చెప్తామండి. పోనీ మొన్న జనవరి 1వ తారీఖు వెస్లీ గారు ఏ వాక్యం చెప్పారు? నూతన సంవత్సర వాక్యం గుర్తుందా? నేను చెప్తున్నాను దేవుని ప్రజలారా, ప్రపంచంలో చాలా దేశాల్లో, ఎన్నో ఫెలోషిప్స్లో, ఎన్నో కాన్ఫరెన్సుల్లో, ఎన్నో ప్లేసుల్లో దేవుని వాక్యం చెప్తాను నేను, వితౌట్ రైటింగ్ ఎనీథింగ్. నేను ఎక్కడ ఏ వాక్యం చెప్పాను ఎప్పుడు గుర్తుంటుంది నాకు. ఓ 10 సంవత్సరాల క్రితం ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాను అంటే, ఆ సంవత్సరంలో అక్కడ ఏ వాక్యం చెప్పానని ఎవరైనా అడిగితే నేను చెప్పగలను. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంతే ప్రాముఖ్యం. అలాంటి అనుభవం నీలో ఉందా? వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటున్నావా? అనేక సందర్భాల్లో చెబుతున్నాను, వెన్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ద లైస్ ఆఫ్ ది ఎనిమీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వగలిగితే సాతాను చెప్పే అబద్ధాలకు నీ హృదయంలో ఏముండదో చోటు ఉండదు. ఎందుకు? అనుమానాలు, సందేహాలు, సంశయాలు, మేమాంసలు ఇవన్నీ కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తున్నాయంటే వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. నీ శాసనములు, నీ శాసనములు, నీ శాసనములు. దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలగాలంటే, నేను నిర్దేశించిన ఆ దేశంలో మీరు ప్రవేశించాలంటే, మీరు నా శాసనములను కట్టడంలో జాగ్రత్తగా ఏం చేయండి? ఆచరించండి, అనుసరించండి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.